కోమాలోకి వెళ్ళినా కాసేపాగి మా వల్ల కాదని చేతులెత్తేసినా సహించలేను డాక్టర్. నా సీరియస్ వార్నింగ్. నానమ్మా ఏంటది? నా మనముడు కోలుకున్నాడని, క్షేమంగా ఉన్నాడని తప్ప డాక్టర్ ఇంకేం చెప్పకూడదు ఆనంద్. నేను తట్టుకోలేను. మిస్టర్ ఆనంద్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. భగవంతుడా, నా కూడా అవ్వలేదు. అలాంటి మనిషికి ఇలాంటి శిక్ష వేసావేంటి? అతను తప్పులు చేసి ఉండొచ్చు, కానీ పాపాలు చేసేవాడు కాదు. ఇప్పుడు ఆయనకి ఏదైనా అయితే దానికి నేనే బాధ్యురాలు అవుతాను. ఆ పాపం నాకే చుట్టుకుంటుంది. నువ్వు వంశీ గారికి ఏం కాకుండా చేయకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు. ఆగమ్మా, ఆపకుండా ఎందుకు అలా గంట కొడుతూనే ఉన్నావు? మా సార్ హాస్పిటల్లో ఉన్నారు పంతులు గారు. ఆయన ప్రాణాలతో బయటపడాలని దేవతని వేడుకుంటున్నాను. నీ కోరిక తీరాలంటే అమ్మవారు మరో రూపమైన ఈ నాగమ్మకి ఇంకాసేపట్లో భక్తులు ప్రసాదం తీసుకుని వస్తారు. ఆ ప్రసాదాన్ని నేలపై పెట్టుకుని అమ్మవారిని తలుచుకొని నేల భోజనం చేయి తల్లి. అమ్మవారి దయతో నువ్వు అనుకున్నది జరిగితే మళ్లీ వారం నువ్వు గుడికొచ్చి నేల భోజనాలు పెట్టించి మొక్కు తీర్చుకో అమ్మా. ఉందని అడిగినా కూడా నువ్వు అన్నం పెట్టవా? నేల మీద మోకాళ్ళ మీద కూర్చుని మరీ అడుగుతున్నాను. ఈ దోసట్లోకి అన్నం మెతుకులు పడాలి. అలాగే వంశీ గారి ప్రాణాలను కాపాడాలి. నా కోరికను మన్నించమ్మా. అమ్మా, చాలా సమయం అయినట్టుంది. నీ కోరికను ఎందుకో అమ్మవారు అంగీకరించినట్టుగా లేదు. నేల భోజనం పెట్టేవాళ్లు కూడా ఎవరూ రాలేదు. సమయం మించిపోతోంది, ఇక వెళ్ళిపో తల్లి. లేదు పంతులు గారు, సాక్షాత్తు అన్నపూర్ణదేవి రావాలి. నాకు నేల భోజనం పెట్టాలి. అప్పటి వరకు ఈ దేవత చుట్టూ మోకాళ్ళ ప్రదక్షిణలు చేస్తాను.
ఏం అపచారం జరిగిందో ఏంటో తల్లి. పంతులు గారు, ఇలా జరిగిందేంటి? నీ నైవేద్యాన్ని అన్నపూర్ణేశ్వరీదేవి ఆ అమ్మాయికి ప్రసాదంగా ఇచ్చింది. నీ నేల భోజనం సిద్ధమైంది, స్వీకరించమ్మా. అమ్మా, ఈ అమ్మవారి కుంకుమ తీసుకెళ్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వంశీగారికి బొట్టు పెట్టు తల్లి. అమ్మవారి ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. నీ సంకల్పం నెరవేరుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. తీసుకోమ్మా. వంశీ సార్, నా మీద కోపంతో ఇలా చేశారో ఏంటో తెలియదు, కానీ మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. మీరు మారుతున్నారని, మీలో ఒక మంచి మనిషి ఉన్నారని సంతోషించే లోపే ఇలా జరిగింది. నన్ను కాపాడిన మీరు బాగుండాలి. నా వల్ల మీకు ఏదైనా జరిగితే జీవితాంతం నేను ఆ బాధని మర్చిపోలేను. మీరు ఒక్క మాట వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేదాన్ని కదా సార్. ఇక్కడేం చేస్తున్నావు? మా బావ ఉన్నాడా పోయాడా అని చూడడానికి వచ్చావా? ఫస్ట్ పద బయటికి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సార్ తొందరగా కోలుకోవాలని అమ్మవారి గుడికి వెళ్లి కుంకుమ తీసుకొచ్చాను మేడం. చేసిందంత చేసి ఇప్పుడు ఏడుస్తున్నావా? నేనే తప్పు చేయలేదు మేడం. మాట్లాడుకో. నీకు ఉద్యోగం ఇస్తే నా మనవని మార్చేస్తావని నా కోడలేదో నీ మీద ఆశ పెట్టుకుంది. మమ్మల్ని అందరినీ ఇలా వేదన గురి చేస్తావని తెలుసుకోలేకపోయింది. ఇంకా చూస్తావేంటి? నడు ఇక్కడి నుంచి. నక్షత్ర, 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 ఏం చేస్తున్నావు? ఇలాంటి దాన్ని గెంటేకపోతే అరెస్ట్ ఉంచిన బావా. వసుంధర గారు ఎవరికి హాని చేయరు. ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. దాన్ని సెక్రటరీని చేయటమే పొరపాటు.
పైకి అమాయకంగా ఉంటూ క్రూరంగా రాక్షసంగా ప్రవర్తించి మేడం, చాలు వసుంధర, చాలు వసుంధర, చాలు వసుంధర. జరిగింది చాలు. ఇక నువ్వు వెళ్ళు, ఇక నువ్వు వెళ్ళు, ఇక నువ్వు వెళ్ళు. భగవంతుడా, నేను తప్పు చేయలేదన్నా ఎవరు నమ్మట్లేదు. సుచిత్ర మేడం గారు కూడా నన్ను అపార్థం చేసుకుంటే నేనేం చేయను. నాన్న ఇంట్లో పని చేయొద్దని చెప్పినా వినలేదు. జీతం వస్తుందనుకున్నానే కానీ ఇలా మీ కూతురు దోషలో బయటకు వస్తుంది అనుకోలేదు నాన్న. నన్ను క్షమించు నాన్న. నర్స్, వంశీ వాళ్ళ ఫ్యామిలీని లోపలికి రమ్మని చెప్పు. ఓకే డాక్టర్. వంశీ, వాట్ ఈస్ దిస్ వంశీ? మార్నింగ్ కాల్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం ను సాల్వ్ చేయడానికి యాక్ట్ చేస్తానని చెప్పావు, కానీ సీరియస్ కండిషన్ లో వచ్చావు. లక్కీగా ప్రాణాలతో బయటపడ్డావు. యాక్ట్ చేద్దామని అనుకున్నాను, బట్ ఎక్కడో ఏదో తేడా జరిగి పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఓకే ఓకే, టేక్ కేర్. ఏమండి, ఏమండి, మీకేం కాలేదు కదా? మీకేం కాలేదు కదా? భగవంతుడా, థ్యాంక్ గాడ్ అన్నయ్య. బావా, సెక్రటరీ వసుంధరని అమ్మమ్మ అత్తయ్య పంపించేశారు. ఇక్కడ కూడా వచ్చింది. నీ నుదుటన అమ్మవారి కుంకుమ బొట్టు కూడా పెట్టింది. ఇక మీకు కీడు తలపెట్టేది మీ దగ్గర ఉండదులేండి. మీరు సంతోషంగా ఉండండి. ఎనీవే, నీ బాధ నాకు తప్పింది వసుంధర. గుడ్ బై. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందే మనవరాలా. మెడికల్ విడుచుకుందాం అంటే నా చేతులు బాలేవే. సంపాదించే యోగం ఉంది కాబట్టి ఉద్యోగం వచ్చిందే. వసేవు తులసి, అలే కలిసిపోయి వచ్చిందే. కాఫీ బొట్టరా దీనికి. అయ్యో, ఎంతో దెబ్బలు తగ్గిపోతాలే గాని నువ్వు చెప్పవే, ఎలా గడిచింది ఈ రోజు? చాలా రొమాంటిక్ గా గడిచింది నానమ్మ. కళ్ళద్దాలు పెట్టుకున్న ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాను తెలుసా. పొద్దుగుకేదాకా సిగ్గుపడ్డమే సరిపోయింది ఏమిటే? లేదు నానమ్మ, ఆయన మధ్యాహ్నమే పనుందని వెళ్ళిపోయారు. ఆ తర్వాత నీకేంటే పని అక్కడ? ఎగనామం పెట్టి రావాల్సింది. ఆ వస్తువులాగా ఎనకమాలే తిరిగే పని కాదు కదా నీది. అత్తయ్య, కాఫీ వచ్చింది చూడు. తాగించవే నాకు. తాగు. వసు, నీకు కాఫీ తీసుకురానా? నీరసపడి వచ్చిందమ్మా, పెద్ద లోటాలో పోసివే. అడుగుతుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి వసు?
ఉద్యోగం నుంచి తీసేశారమ్మా, తీసేశారమ్మా, తీసేశారు. నేనే తప్పు చేయలేదమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా. అయిపోయిందన్నమాట. అడక్క ముందే తప్పుల గురించి మాట్లాడుతున్నావంటే పెద్ద కథే అయి ఉంటుంది. వసు, షార్ట్ కట్ లో చెప్పు. ఈ రోజంతా మంచి జరుగుతుందని సంతోషంగా వెళ్ళావు. తెల్లవారుజామున వచ్చిన కల నిజం అవ్వాలని ఆశపడ్డావు. ఇలా జరిగిందేంటమ్మా? సుచిత్రాదేవి గారు నన్ను వెళ్ళిపోమన్నారమ్మా. అయిపోయిందా? ఉన్న ఉద్యోగం కూడా ఊడిందని నా కొడుక్కి తెలిసిందనుకో, ఇక వాడి ఇంటికి కూడా రాడే. పరువు పోవడం కన్నా ప్రాణం పోవడమే నయమనుకుంటాడు. ఎందుకత్తయ్య అలా మాట్లాడతారు? వాస్తవం ఇలాగే ఏడుస్తుంది. ఈ ఇంటిని కాపాడుకోలేని బతుకెందుకని విరక్తి చెందితే ఏం చేస్తావు చెప్పు. చెప్పవే వసు, చెప్పు. దాన్నేం చేయాలో నేను చెప్తానమ్మా. ఈ పేపర్స్ పైన సంతకం పెట్టు వసు, ఈ పేపర్స్ పైన సంతకం పెట్టు వసు, పేపర్స్ పైన సంతకం పెట్టు వసు. ఏంటివే? దుబాయ్ జోగేంద్ర ఇచ్చిన పేపర్స్. ఆలోచించకు వసు. ఉద్యోగం ఉందన్న ధైర్యంతోనే బయట వేలాడుతున్న బ్యాంక్ నోటీస్ పేపర్ ను తెంచేస్తాను అన్నావు. ఇప్పుడు జాబు లేదు, వేరే దారి లేదు. జోగేంద్ర అడుగుల అడుగు వేయడమే నీకు శ్రీరామ రక్ష, నీకు శ్రీరామ రక్ష, నీకు శ్రీరామ రక్ష. వారెవ్వా, ఎంత బాగా చెప్పావే మనవరాల. చూసావంటే తులసి, నీ మొగుణ్ణి కాపాడుకోవడానికి చిన్నపిల్ల ఎంత బాగా ఆలోచించిందో. కట్టెపుల్లలు పేర్చకుండానే ఈ కాగితంతోనే మీ అక్కను కాటికి పంపించాలనుకుంటున్నావా? అలేఖ్య, సంతకం పెడితే ఆ తర్వాత నీ జీవితం నాశనం అవుతుంది, అంతే కదా? అలేఖ్య, చంపేస్తానేమనుకుంటున్నావా? నా మనవరాలి మీద చేయి చేసుకుంటావే నిన్ను. మధ్యలో నువ్వు వడ్డేస్తావేమిటే? పో పక్కపో. నానమ్మ, ప్లీజ్ నానమ్మ, అమ్మనేమనొద్దు, నీకు దండం పెడతాను నానమ్మ. నాన్న కోసం అది చేస్తాను ఇది చేస్తాను అని గొప్పలు చెప్పుకోవడం కాదు. నువ్వు సంతకం పెట్టకపోతే ఇల్లు పోతుంది, ఇల్లు పోతే నాన్న ప్రాణం కూడా పోతుంది, ఇల్లు పోతే నాన్న ప్రాణం కూడా పోతుంది, ఇల్లు పోతే నాన్న ప్రాణం కూడా పోతుంది. వసావు వసావు, ఇది నిజం చెప్తే మీకు రుచించదే. భవిష్యత్ ఏంటో చెప్పిందది. మీ అమ్మ రెండోసారి విధవరాలు కాకూడదు అంటే నువ్వు ఆ పేపర్ల మీద సంతకం పెట్టాలి, నువ్వు ఆ పేపర్ల మీద సంతకం పెట్టాలి, నువ్వు ఆ పేపర్ల మీద సంతకం పెట్టాలి. ఉద్యోగం లేకపోతే అప్పు కట్టే దారి ఎక్కడుంది? నువ్వు సంతకం పెట్టకపోతే ఒక్కొక్క ప్రాణం పోతూ ఉంటుంది, ఒక్కొక్క ప్రాణం పోతూ ఉంటుంది. ఆ పేపర్లు ఇచ్చేవేదానికి ఇవా తీసుకో వసు. పద.